రాజన్న సిరిసిల్ల జిల్లా సందీప్ కుమార్ జా కలెక్టర్ గారు అనుపురం గ్రామంలో 70-80 ఏళ్ళ ముసలోళ్ళ బాధ వాళ్ళ గోసలు మీకు వినిపిస్తలేవా? పాపం 15 సంవత్సరాల నుంచి హైకోర్టులో తిరుగుకుంటూ కోర్టుల నుంచి గెలిచి వాళ్ళు లీగల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి తమకి ఇస్తే కూడా తమ దాన్ని పట్టించుకోకపోవడం బాధాకరం. వాళ్ళు మాట్లాడిన మాటల్లో వినండి. కలెక్టర్ గారు జడ్జి గారు బాధ్యత దయచేసి వాళ్ళ కడుపులో దేవుడు వచ్చి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కొడుకులకు కోటి పుణ్యాలు దొరుకుతాయి. బాధ్యత మా కోసం మా కూతురు ఆ జడ్జి గారిని సాధించేవారు బాధ్యత కాలుతుంది. 15 సంవత్సరాల సంటి ఏడుతున్నాం. కూడా చదువుకొని ఎదిగి ఎన్నో రకాల బాధలు సాధలు చూసి మనకు కూడా ఒక తండ్రి తల్లి ఆవేదన ఏందో తెలుస్తుంది. ఆ ముసలమ్మ మాట్లాడే వాళ్ళ బాధల్లోనే విందాం. అయ్యా పిట్టలు కలకల అన్నట్టు అంటున్నావు. వాళ్ళ కోపచ్చినా సప్పుడు చేస్తున్నావు. వాళ్ళకు పెట్టలేక అన్నా సప్పుడు చేస్తున్నావు. వాళ్ళ అప్పులు కట్టలేక అన్నా సప్పుడు చేస్తున్నావు. బాధ్యత కాలం వాళ్ళు పెట్టింది తింటున్నావు. నదిలో పెడతా జడ్జి గారికి 10,000 నమస్కారం. బాధ్యత భగవంతుడు మీరు సత్యతులకు జడ్జి గారికి దయచింది కావచ్చు. జడ్జి గారి ముందు తోలేదు. బాధ్యత కాలం జడ్జి గారికి 10,000 నమస్కారం. బాధ్యత కాలం అయ్యా సారు కలెక్టర్ సారు, మీ కాళ్ళు మొక్కుతా వాంచాను. నాకు ఒక బిడ్డ, నా కొడుకులు, కనీసం మాకు ఇచ్చే 7 లక్షల రూపాయలు కూడా మేము హైకోర్టుకి వెళ్ళి ఇన్ని సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి తిరిగి కొట్లాడి తెచ్చుకున్న పైసలు ఇవ్వడానికి కూడా మీకు ఇబ్బంది అవుతుంది. అయ్యా కలెక్టర్ గారు, మీకు కూడా అమ్మా నాన్న ఉన్నారు. మీరు కూడా ఒక కలెక్టర్ కాకముందు మిమ్మల్ని కూడా అమ్మా నాన్న చాదిర్రు అంటూ వాళ్ళ ఆవేదన గోరు వినిపిస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. కలెక్టర్ సార్, మంచి సారు కలెక్టర్ సారు బాధ్యత నీకు దయరావాలి. తల్లి కాలం మా కోసం జరుగుతుంది. బాధ్యత మా కూతురు జరుగుతుంది. కాలం మమ్మల్ని ఆదుకో తండ్రి. మీ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రులకు బాధ్యత. మీరు చదువులు చదివి మీరు పెద్ద గొప్పలు కావచ్చు. బాధ్యత మీకు అట్లా చేసుకొని బతికిన సారు దగ్గర పెడతా కాలం అవుతారు. మేము ముసలిలో సారు మేము సత్యతులకు తయారైన సారు. నా కొడుకులతోటి నా కొడుకులు అద్దరు కొడుకులు కాదు. బాధ్యతకు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ కడుపు చల్లకుండా వాళ్ళు ఇంటి చల్లకుండా ఒక ఇంత గడ్డి వస్తున్నారు త్రాగుతున్నావు. దండం పెడతా కలెక్టర్ సారు నువ్వు పట్టించుకోలేదు. నేను కేసు రాజీనామా చేసేది దాకా ఆన్లైన్లో కనబడుతుంది. ఆన్లైన్లో కనబడుతుంది. ఇస్తాము అన్నారు. సగం కనబడుతుంది, సగం కనబడతలేదు. సగం కనబడుతుంది, సగం కనబడతలేదు అన్నారు. ఏం చేయాలి సారు? మా కాలు ఎక్కలేకపోయారు. నీ దగ్గరికి వస్తావు. నువ్వు ఎన్ని యంత్రాల బగ్గులు ఇస్తున్నావు. మా కాలు చెప్పాలి. మీరు నచ్చిన బాధ్యత దండం పెడతా. నీకు కూడా తయారు నీ తల్లిదండ్రులు బాధ్యతలు మమ్మల్ని ఎంతో పట్టకుండా దండం పెడతా. కాలు మొక్కుతా. బాధ్యతలు మీ తల్లిదండ్రులు బాధ్యత. మీ కోటి పుణ్యాలు కలుగుతుంది. మేము ముసలలో సాగు దగ్గర వచ్చినాం. కాలు మొక్కుతా. మేము ఇంత కోసపడుతున్నాం. మా కలకల జరుగుతుంది. మా కన్నీరు జరుగుతుంది. బాధ్యత మా కలకల బాధ్యత దండం పెడతారు. నీకు దయచేసి నీకు కనికిర వచ్చి మా పైసలు పట్టి కాలం. అయ్యా కలెక్టర్ గారు, మీరు ఉన్న వాళ్ళకు కాదు పేదవాళ్ళకు కూడా నిజమైన పని చేసి పెట్టేలా చూడాలి. కానీ కోట్లను ధిక్కరించుకుంటూ పాపం 70 ఏళ్ళ ముసలోళ్ళు వృద్ధులు ఇంట్లో ఉంటూ వాళ్ళ గోడును మీడియాకు ఏడ్చుకుంటూ చెప్తా ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి సార్. వాస్తవానికి వాళ్ళకు ఉందా లేదా? నిజంగా ఉంటే ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వం వాళ్ళకు సహకరిస్తలేదు? కలెక్టర్ గారికి ఎన్ని సంవత్సరాల నుంచి హ్యాపీలు పెట్టుకున్నా ఎందుకు ఇవ్వడం లేదు? అసలు వాస్తవానికి అసలు ఏం జరుగుతుంది సిరిసిల్ల జిల్లాలో? అసలు కలెక్టర్ రాజకీయమా, కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోయి కాళ్ళు మొక్కితే కలెక్టర్ దగ్గరికి పోమంటారు. కలెక్టర్ దగ్గరికి పోతే కోర్టుకోమంటాడు. కోర్టుకు పోతే కోర్టును ధిక్కరిస్తున్నాడు. అసలు ఈయన పవర్ ఏంది? సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్న కలెక్టర్ పవర్ ఏంది? రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ అంటేనే జిల్లాకే బాస్. ప్రతి సమస్య మీద పట్టించుకుంటున్నారు. స్కూళ్ళ మీద పట్టించుకుంటున్నారు. ప్రతి వైద్యం మీద పట్టించుకుంటున్నారు. హాస్పిటల్ మీద పట్టించుకుంటున్నారు.
ఏ సమస్య అయినా పట్టించుకున్నప్పుడు వృద్ధుల బాధ మీకు కనిపిస్తలేదా? కన్నీళ్లతోటి ఏడ్చుకుంటూ వాళ్ళ వీడియోను మా ఎల్ఆర్ ఛానల్ ద్వారా చూస్తున్నాం. కలెక్టర్ గారు ఇప్పటికైనా ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నా ఆ చింతలతరం ఏరియాలో భూములు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఇంకెక్కడన్నా ఫైల్ ఉంటే కూడా తెప్పించుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పని మేము మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం.